జీవితంలో అనుకున్నవన్నీ తీరవు, ఎప్పటికీ తీరవు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు తీరితే అది జీవితం కాదు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అడిగిన ప్రతిదీ భగవంతుడు ఇవ్వడండి. అడిగిన ప్రతిదీ ఇవ్వడు. ఎందుకంటే హ్యూమన్ మైండ్ సెట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈరోజు ఒకటి మంచి, రేపు ఇంకోటి మనకి చెడ్డ. ఈరోజు ఏదైతే మనం మంచిది అని చాలా అట్రాక్టివ్గా అనుకుంటామో, ఈరోజు అట్రాక్టివ్గా కనిపించింది కొన్ని రోజులు పోయాక మనకు అంత అట్రాక్టివ్గా ఉండదు. ఈరోజు మనకి బాగా ఇష్టమైంది కొన్ని రోజులు పోయాక మనకి ఇష్టంగా ఉండదు. ఈరోజు మనకు ఒకటి మంచి, రేపు అదే మనకి రేపు చెడ్డగా కనిపిస్తుంది. ఇది మన మైండ్ సెట్, ఇది మన బుద్ధి. ఎందుకంటే మనిషి బుద్ధి చాలా పరిమితం, చాలా లిమిటెడ్. కొన్నిసార్లు పరిస్థితులు కూడా మన కంట్రోల్లో ఉండవు, ఉన్నాయనుకుంటాం. అంతా మన వాళ్ళు అనుకుంటాం. దెబ్బేసేది మనం అనుకున్న వాళ్ళు, మన పక్కన ఉన్న ఫ్రెండ్సే మనకు దెబ్బేసేది. కనుక అనుకున్నవి అన్నీ తీరవు. అలా తీరకపోవడమే కొన్నిసార్లు మంచిది కూడా. అప్పుడు అనుకుంటాం ఆ కోరిక నెరవేరుంటే అప్పుడు టెంపరీ హ్యాపీనెస్ ఉండేది, కానీ నేను ఈ పాటికి నా జీవితం నరకప్రాయం అయి ఉండేది, నరకంలా ఉండేది అని మనమే తెలుసుకుంటాం రియలైజేషన్ వస్తే. కనుక మన కర్తవ్య నిర్వహణ మనం చేద్దాం. మన డ్యూటీ, మన చదువులు చక్కగా హార్డ్ వర్క్ చేసి చదువుకుందాం, నాలెడ్జ్ని గెయిన్ చేద్దాం. జీవితాన్ని పరమేశ్వర నీ చేతుల్లో పెట్టే, నువ్వే నన్ను నడిపించు. అర్జునుడిని మహాభారత యుద్ధంలో అర్జునుడి రథాన్ని నడిపించినట్టు నా జీవితాన్ని నువ్వు నడిపించని ఈ జీవితాన్ని ఈశ్వరుడి చేతుల్లో పెట్టి మన కర్తవ్యం మనం శ్రద్ధతో నిర్వర్తిస్తే చాలు. అంతమించిన సక్సెస్ ఇంకోటి లేదు. ఆలోచించండి.